మహాలక్ష్మి గుడి దగ్గర పప్పుల వీధి నెల్లూరు. న్యూ ఇయర్ కాంబో ప్యాక్ 699 రూపాయలు మాత్రమే. న్యూ ఇయర్ కేక్, కూల్ డ్రింక్, పుల్కా, మిక్స్డ్ వెజ్ పన్నీరు క్యాజు గ్రేవీ, బాస్మతి గోబీ ఫ్రైడ్ రైస్, రైతా, బిసిబెలి బాత్, చిప్స్, కర్డ్ రైస్, పికిల్. డిసెంబర్ 31వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు ఆర్డర్ ఇచ్చిన వారికి మాత్రమే. డెలివరీ టైం ఆన్ December 31st night 7 PM to 10:30 PM. వందన క్యాటరింగ్, మహాలక్ష్మి గుడి దగ్గర పప్పుల వీధి నెల్లూరు. 9246437578 9246437312. క్వాలిటీ స్వీట్స్, ఐస్ క్రీమ్స్, బేకరీ. గత 30 సంవత్సరాలుగా కావలి పట్టణంలో స్వచ్ఛమైన, నాణ్యమైన, రుచికరమైన స్వీట్స్ ను తయారు చేస్తూ క్వాలిటీలో, గ్యారంటీలో, టేస్ట్ లో ది బెస్ట్ అనిపించుకున్న క్వాలిటీ స్వీట్స్ అండ్ ఐస్ క్రీమ్స్. మా వద్ద స్వచ్ఛమైన నేతితో చేయబడిన నేతి మిఠాయిలు, బేకరీ ఉత్పత్తులు, బర్త్డే కేక్స్, బర్త్డే స్పెషల్ చాక్లెట్స్ మరియు టేస్టీ ఐస్ క్రీమ్స్ లభించును. పార్టీలకు, బర్త్డే ఫంక్షన్లకు అత్యంత సుందరంగా అలంకరించబడిన విశాలమైన హాల్ సౌకర్యం కలదు. ఫంక్షన్లకు, శుభకార్యాలకు మీరు కోరిన విధంగా అతి తక్కువ ధరల్లో అత్యంత రుచికరమైన, నాణ్యమైన స్వీట్స్ మరియు ఐస్ క్రీమ్స్ ఆర్డర్లపై సప్లై చేయబడును. డోర్ డెలివరీ సదుపాయం కలదు. ప్రొప్రైటర్ మీ క్వాలిటీ హరి. సెల్ 9247132577. అడ్రస్ క్వాలిటీ స్వీట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ అండ్ బేకరీ, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ట్రంక్ రోడ్, కావలి. జగతి సక్సెస్ స్టోరీలో భాగంగా గ్లోబల్ హాస్పిటల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి గారి సక్సెస్ స్టోరీని ఇప్పుడు మనం చూద్దామా. నమస్తే అండి. జేఎన్ఐ ఛానల్ ఫేస్ టు ఫేస్ ఎవరి గురించి అంటే బి భాస్కర్ రెడ్డి గారు, గ్లోబల్ హాస్పిటల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ గారు. ఆయన మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్, నేను జేఎన్ఐ ఛానల్ నుంచి వచ్చాను. సార్ మీ జర్నీ అంటే మీరు అంచెలంచెలుగా ఎదిగారు, ఈ స్టేజ్ కి మీరు రావడానికి ఏం చేశారనేది మా ప్రేక్షకులకు చెప్పగలుగుతారా? ముందుగా జేఎన్ఐ నెట్వర్క్ వారికి నా అధిక శుభాకాంక్షలు అండి. దాదాపు 24 years జర్నీ అండి, లాంగ్ జర్నీ అని చెప్పుకోవచ్చు. స్టార్టెడ్ ఇన్ 1996. సో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ MBA అవుతూనే ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఒక మీమాంస్లో బై డిఫాల్ట్ అని చెప్పొచ్చు. అప్పుడు ఈ మెడికల్ అప్పుడు మెడినోవా డయాగ్నోస్టిక్స్ అని చెప్పేసి విచ్ వాస్ పైనీర్డ్ ఇన్ దోస్ 1996. సో అక్కడ నా జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. సో తర్వాత అది దట్ వాజ్ ఓన్లీ డయాగ్నోస్టిక్ సెంటర్. ఎందుకు ఆ ఇంట్రెస్ట్ అనేది కలిగింది చెప్పగలరా? ఇంట్రెస్ట్ ఎందుకంటే నాకు వాట్ ఐ సీన్ ఈస్ సప్లై అండ్ డిమాండ్ చాలా వేరియేషన్ అనిపించింది నాకు. పేషెంట్కి యాక్చువల్గా ఏదైతే మనకి మెడికల్ పరంగా కావాలి, మనం ఏ విధంగా అందిస్తున్నాము, అక్కడ ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ గ్యాప్. అంటే నాట్ దట్ అవర్ మెడికల్ ఫ్రెటర్నిటీ ఈజ్ ఇన్ఫీరియర్ అని కాకుండా ఎక్కడో ఒక గ్యాప్, బ్రిడ్జ్ అనేది నాకు క్లియర్గా కనిపించింది. సో మనం ఓటీలో ఉదాహరణకు ఒక ఆపరేషన్ థియేటర్లో ఒక మంచి మిరాక్యులస్ సర్జరీ చేస్తాం. అన్లెస్ దట్ మెసేజ్ గోస్ అవుట్, సో బెనిఫిట్ ఈజ్ నాట్ రియలీ లైక్ గాన్ టు ద ఎక్స్టెంట్. సో అలాంటివి మనం ఒక మాధ్యమాలు అనేది చాలా లేవు ఆ టైంలో కూడా. 90s, late 90s కానీ ఈవెన్ ఎర్లీ 2000s కూడా లేదు. సో వై కాంట్ ఐ బి ద టార్చ్ బేరర్, దట్ వాజ్ ద హోల్ ఐడియా. స్పెషాలిటీ సెగ్మెంట్కి వచ్చేసాను. నో టైం 1.5 years అక్కడ చేశాను డయాగ్నోస్టిక్స్. సో నాకు అంటే చాలా క్విక్గా అర్థమైపోయింది. దెర్ ఇస్ ఏ సివియర్ గ్యాప్ బిట్వీన్ ద పేషెంట్ అండ్ ద డాక్టర్, ఎస్పెషల్లీ ఫ్రమ్ ద అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దట్ రియల్లీ డ్రోవ్ మీ దిస్ ఫార్. దెన్ ఐ మూవ్ టు మెడినోవా నుంచి మెడ్విన్ హాస్పిటల్ అని వాజ్ ఎ సూపర్ స్పెషాలిటీ దోస్ డేస్. దెన్ మూవ్ టు మెడిసిటీ Hyderabad based. Then there I was there for a long stint of 8+ years. So that was my turning point of learning all these specialties, super specialties. Though I was not a science graduate, but it was initially it was like a very different and tough task, but within no time out of my own interest. Global was one of the pride for the country, especially from the organ transplantation point of view. Organs transplantation and liver those days. Then we moved to multi-organ like heart, lung, liver, kidney and all those transplantations. ఇప్పుడు కంట్రీలో ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేది అందరం ద్రాక్ష పండులాగా ఉండేది. ఎవరైనా వెళ్ళాలంటే వెస్టర్న్ కంట్రీస్, UK, దోస్ ప్లేసెస్ వెళ్ళాల్సి వచ్చేది.
సో అప్పుడు గ్లోబల్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కె రవీంద్రనాథ్ గారు ఈ ఫార్చునేట్లీ బిలాంగ్స్ టు సేమ్ నెల్లూరు డిస్ట్రిక్ట్. అతను ఆ టైంలో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్టార్ట్ చేయటం సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేశారు. అప్పుడు నాకు కూడా ఆలోచన వచ్చింది, వై కాంట్ ఐ జాయిన్ విత్ ద గ్రూప్ అండ్ ఆల్సో హ్యాడ్ గివ్ సమ్ కంట్రిబ్యూషన్. సో అట్లా నేను 2007లో ఐ జాయిన్ విత్ గ్లోబల్ గ్రూప్, హైదరాబాద్ బేస్డ్, లగడికపూల్ అనేది. అక్కడి నుంచి నా జర్నీ సక్సెస్ఫుల్ జర్నీ అని చెప్పొచ్చు. So why I said successful was, as I rightly said, there was a lot of gap between the service delivery and service expectation. So అసలు మనం ఏం చేస్తున్నాం, మన ఏంటి, మన ఈ మెడిసిన్లో ఈ వాట్ కైండ్ ఆఫ్ అచీవ్మెంట్స్ కంట్రీ హెస్ అచీవ్డ్, ఎస్పెషల్లీ గ్లోబల్లో కానీ. సో ఆ జర్నీతో స్టార్ట్ చేసాము. ఇప్పుడు స్టిల్ ఐ ఫీల్ ప్రౌడ్ దట్ గ్లోబల్ హాస్పిటల్ హెస్ డన్ హైయెస్ట్ number of liver transplantations in the country, close to 2,750, 2,800 liver transplantation చేసిన ఏకైక సంస్థ కంట్రీలు అంటే దిస్ ఇస్ ఓన్లీ గ్లోబల్. సో దానికి ఐ ఫీల్ ప్రౌడ్ టు రిప్రజెంటెడ్ వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ ఎంప్లాయీ. సో 12 years నుంచి ఐ బీన్ అసోసియేటెడ్ విత్ దిస్ గ్లోబల్ గ్రూప్. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్, వన్ ఈస్ సక్సెస్ ఫ్రమ్ ది క్లినికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో వాట్ అడ్మినిస్ట్రేటివ్లీ, మార్కెటింగ్ పరంగా ఏం చేయగలిగితే, వీ కుడ్ ఏబుల్ టు టేక్ దిస్ మెసేజ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్. ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేది ఎట్లయిపోయిందంటే, దోస్ డేస్ 2000 ఎర్లీ 2000s కూడా ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మేము కాంట్ ఎఫర్డ్. దట్ ఈస్ నెంబర్ వన్. సెకండ్ ఈజ్ వాట్ అబౌట్ అవుట్కమ్స్. ఎట్లా అసలు దాదాపు 15 hours సర్జరీ సక్సెస్ఫుల్ అవుతుందా కాదా అనేది సెకండ్ క్వశ్చన్. ఎక్కడ అక్రాస్ ఈవెన్ ది డాక్టర్ ఫ్రెటర్నిటీలో కానీ, ఈవెన్ పబ్లిక్ మైండ్స్లో కానీ ఇదే ఉండేది. వాటన్నిటికీ మనం అంటే ధీటుగా సమాధానం చెప్తూ 2,800 98.5% సక్సెస్ తోటి ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ ఎనీ ఆఫ్ ది వెస్టర్న్ స్టాండర్డ్స్. టేక్ ఎనీ ఆఫ్ ది ఓల్డ్ లీడింగ్ సెంటర్స్ తీసుకున్నట్లయితే అక్కడ కూడా సక్సెస్ రేట్ ఇంత ఉండేది. ఓన్లీ హ్యూజ్ వేరియేషన్ అండ్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియన్ population is cost. So whereas western countries లో 1.5 crore 1.75 crore transplant operation మనం దాదాపు 18-20 lakhs లో చేయగలుగుతున్నాం. సో దట్స్ ద హ్యూజ్ అడ్వాంటేజ్. ఆ మెసేజ్ వెళ్ళాలి. ప్లస్ సమ్ ఆఫ్ ది గవర్నమెంట్స్ ఆర్ ఆల్సో కమింగ్ ఫార్వర్డ్ టు హెల్ప్ ది నీడీ. మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్స్ హెల్పింగ్ దెమ్ త్రూ దేర్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్. ఆర్ తమిళనాడు అయితే for BPL population, below poverty line, poor population, complete free. Liver transplantation is complete free. So that message has to go to the needy. So there we played a very important role of going to the masses, going to some of the doctors even may not be aware. The schemes are available, patient which can save the life. So దీంట్లో we played a very active role. Plus there was a initiative, a very unique initiative called outreach program. So these are the services, transplantations available only at Chennai, Hyderabad, Mumbai and Bangalore units. సో ఒక సైడ్ మేము వెళ్తున్నాము త్రూ మీడియా ద్వారా కానీ, డైరెక్ట్గా పబ్లిక్ ఇంటరాక్ట్ చేయడం కానీ, కన్సల్టెంట్స్ని కూడా ఏ విధంగా వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలి. కన్సల్టెంట్స్ వచ్చేసి కౌన్సిలర్స్ కూడా ఉంటారు మామూలుగా, అంటే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి చాలా ఉంటుంది. డాక్టర్స్ అవర్స్ బేస్ వెళ్తుంది ఓకే, బట్ పేషెంట్ కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళని ఎలా చేస్తారు? ఎగ్జాక్ట్లీ రైట్ క్వశ్చన్. అందుకని అవుట్ రీచ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. అవుట్ రీచ్ అంటే మేము పేషెంట్ దగ్గరికి వెళ్ళిపోయి స్క్రీన్ చేసేసి అతని లోకల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే స్టెబిలైజ్ చేయటం, లోకల్ హాస్పిటల్స్ వాళ్ళతో నెట్వర్క్ వాళ్ళని మోటివేట్ చేసి మెడికల్ పరంగా ఫిట్ చేయాలి. ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అయితే, ఎందుకంటే ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ప్రతి వారు మనకి ఫిట్గా ఉంటారు. కొందరు మెడికల్గా చాలా కొంచెం క్రిటికల్గా ఉన్నప్పుడు వాళ్ళని కొంచెం ఫిట్నెస్ తీసుకురావాలి సర్జరీ చేయడానికి. సో ఆ పరంగా ఏంటంటే మనం ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది చాలా హెల్ప్ చేసింది. వీఆర్ గోయింగ్ టు ది ప్లేసెస్, డిస్ట్రిక్ట్ ప్లేసెస్ కానీ రిమోట్ ప్లేసెస్ కూడా వెళ్ళి పేషెంట్స్ అక్కడ ఉండి అక్కడ స్క్రీన్ చేసేసి లోకల్ డాక్టర్ తోటి టైప్ లాగా పెట్టుకొని 5-6 years పట్టిందండి. 5 to 6 years బాగా ఎక్స్టెన్సివ్గా ఆల్ ఓవర్ ది
కంట్రీ, ఎస్పెషల్లీ సదర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో చాలా అవసరం ఉంది, నీడ్ ఉంది యాక్చువల్గా ట్రాన్స్ప్లాంటేషన్, ఎస్పెషల్లీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కానీ. ప్లస్ ఈ లివర్ క్యాన్సర్స్ తర్వాత ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ పైన కూడా అవగాహన లేదు జనాలు. ఎందుకంటే ఈ సిమ్టమ్స్ కూడా ఏంటంటే మనకి జ్వరం లాగా తెలియదు ఇమీడియట్గా. ఈ హెపటైటిస్ ఏదో ఒక tablet వేసేసుకోవడం. సిమ్టమ్స్ స్పాంటేనియస్గా మనం ఏదైనా చెకప్కి వెళ్ళినప్పుడే తెలుస్తాయి. ఆ సిమ్టమ్స్ బాగా సివియర్ ఉన్నప్పుడు జాండీస్ లాగా కానీ అట్లా తెలుసుకున్నది. అలా సివియర్ అవ్వటం వల్ల కొన్ని సందర్భాలు మనం కూడా ఏం బాగా సివియర్ చేయాలి. అయితే కానీ తెలియదు అది దీనివల్ల వచ్చిన ప్రాబ్లం. సో అందుకని వాళ్ళపైన అవగాహన తీసుకురావడం అనేది ఒక ఎత్తు. పలాని వ్యాధులు వచ్చినప్పుడు మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, ఏ టైంలో రియాక్ట్ అవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి, అది ఇంపార్టెంట్. ఎక్కడికి వెళ్తే మీకు సరైన న్యాయం జరుగుతుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్. లోకల్ NGOs తోటి అసోసియేట్ అయిపోయి పొలిటికల్గా కూడా పొలిటికల్ లీడర్స్ కూడా మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్ దే ఆర్ ఆల్సో వెరీ ప్రొయాక్టివ్. 5 to 6 years అయితే ప్రజలకు Complete వెళ్ళి service. చెప్పడం టోటల్ సర్వీస్ చేసింది. వాట్ ఈస్ ద బిట్వీన్ డిఫరెన్స్ అంటే అదర్ హాస్పిటల్స్ అండ్ గ్లోబల్ హాస్పిటల్స్? క్వాలిటీ స్వీట్స్, ఐస్ క్రీమ్స్, బేకరీ గత 30 సంవత్సరాలుగా కావలి పట్టణంలో స్వచ్ఛమైన, నాణ్యమైన, రుచికరమైన స్వీట్స్ ను తయారు చేస్తూ క్వాలిటీలో, గ్యారంటీలో, టేస్ట్ లో ది బెస్ట్ అనిపించుకున్న క్వాలిటీ స్వీట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ మా వద్ద స్వచ్ఛమైన నేతితో చేయబడిన నేతి మిఠాయిలు, బేకరీ ఉత్పత్తులు, బర్త్డే కేక్స్, బర్త్డే స్పెషల్ చాక్లెట్స్ మరియు టేస్టీ ఐస్ క్రీమ్స్ లభించును. పార్టీలకు, బర్త్డే ఫంక్షన్లకు అత్యంత సుందరంగా అలంకరించబడిన విశాలమైన హాల్ సౌకర్యం కలదు. ఫంక్షన్లకు, శుభకార్యాలకు మీరు కోరిన విధంగా అతి తక్కువ ధరల్లో అత్యంత రుచికరమైన, నాణ్యమైన స్వీట్స్ మరియు ఐస్ క్రీమ్స్ ఆర్డర్లపై సప్లై చేయబడును. డోర్ డెలివరీ సదుపాయం కలదు. ప్రొప్రైటర్ మీ క్వాలిటీ హరి. సెల్ 92471 32577. అడ్రస్ క్వాలిటీ స్వీట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ అండ్ బేకరీ, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ట్రంక్ రోడ్, కావలి. వెళ్ళి చెప్పడం టోటల్ సర్వీస్ చేసింది. వాట్ ఈస్ ద బిట్వీన్ డిఫరెన్స్ అంటే అదర్ హాస్పిటల్స్ అండ్ గ్లోబల్ హాస్పిటల్స్? అదర్ హాస్పిటల్స్ అంటే క్లాసిక్ డిఫరెన్స్ ఏంటంటే అండి, ఇక్కడ అఫ్ కోర్స్ ఇట్స్ ఏ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్, నో డౌట్. సో హాస్పిటల్ ఏదంటే టాప్ నాచ్ హాస్పిటల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, HR కాస్ట్ కానీ, మీకు అన్ని కాస్ట్తో Right, sir. కార్పొరేట్ వైద్యం అంటేనే కొంచెం కాస్ట్ ఖర్చుతో కూడుకుంది. తర్వాత ఈ ట్రస్ట్ డెఫిసిట్ ఉంది. Okay. జనాలు కూడా ఈ ఎస్పెషల్లీ కార్పొరేట్ హాస్పిటల్ పోవాలంటే ఒక విధమైనటువంటి అభిప్రాయం ఉంది. అడగపోతే అనవసరం టెస్టులు చేస్తారని చెప్పేసి అది మాకు చాలా టైం పట్టింది ట్రస్ట్ తీసుకురావడానికి. ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ 20 లక్షల ఆపరేషన్స్ మనం 5-6 లక్షల్లో చేసిన చాలా కేసెస్ ఉన్నాయి. వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి ఈ వేరే ఆప్షన్స్ కూడా లేనప్పుడు కొన్నిసార్లు ఎమర్జెన్సీ చేయాల్సి వస్తుంది. ఎమర్జెన్సీ వాళ్ళు డబ్బులు కట్టుకుని కూడా ప్రాణంతో కూడుకుంటారు. వాళ్ళకి రిస్క్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఉంది అని చెప్పేసి మీరు చెప్పడం జరుగుతుంది స్టార్టింగ్ ఎనీ ఆపరేషన్ బిఫోర్. అది మాకు కన్సల్ట్ తీసుకుంటాం, పేషెంట్ అటెండ్ నుంచి కన్సల్ట్ తీసుకుంటాం. ఫిట్నెస్ అండ్ దట్ టు దట్ ఫైనాన్షియల్ కూడా మనకి ఫైనాన్షియల్ వాళ్ళు తీసుకో. ఉదాహరణకి తిరుపతిలో ఒక చిన్న పాప వాళ్ళకి ఎక్కడో వేరే ప్లేసెస్ అన్నీ తిరిగారు, సక్సెస్ కాలేదు. సక్సెస్ కాకపోతే ఫైనాన్షియల్గా కంప్లీట్గా అడ్జస్ట్ అయిపోయారు. పాపని గవర్నమెంట్ మెర్సీ కిల్లింగ్ లాగా అప్లై చేసుకోవడానికి ఆప్షన్ లేదు. 2 years, లెస్ దాన్ 2 years. చిత్తూరు నుంచి మాకు వచ్చింది న్యూస్ అది. సో మేము ఇమీడియట్గా ప్లాన్ చేస్తున్నాం, ఎట్లాగైనా తీసుకొచ్చేసి ఆ పాపను బతికించాలని చెప్పేసి ఇమీడియట్గా గవర్నమెంట్ రియాక్ట్ అయ్యింది. మేము దానికంటే ముందే వీ హ్యావ్ రీచ్డ్ అవుట్, స్టార్ట్ చేసి ఆమెని వర్కప్ చేయడానికి చేసాం. ఇమీడియట్గా గవర్నమెంట్ కూడా ప్రొయాక్టివ్గా స్పందించింది. ఇమీడియట్గా సర్జరీ చేసాం. షీ ఈజ్ నౌ గోయింగ్ టు గో టు స్కూల్. అండ్ ఇంకో కేసు ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ కేసు అండి. కడప ఒక ముస్లిం అంటే పాప ఆమెకి వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు ముస్లిమ్స్. ఆ పాప కూడా అప్పుడు 6-7 years ఉండింది. 7 years ఉన్నప్పుడు ఈఎంకి లివర్ జబ్బు అని చెప్పేసి వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగారు. పాప చాలా పూరాడు, కనీసం టెస్ట్లో మన చిన్న బేసిక్ టెస్ట్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. సో మేము అప్పుడు ఈ క్రౌడ్ ఫండింగ్ మా చైర్మన్ గారి ట్రస్ట్ నుంచి కొంత మొబిలైజ్ చేసేసి, సో ఆమె మా దగ్గరికి వచ్చినప్పుడు అంటే కంప్లీట్గా కోమా స్టేజ్లో వచ్చింది. ఆపరేషన్ ఎంత త్వరగా చేస్తే అంత త్వరగా బతకడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
అన్ఫార్చునేట్లీ ఏంటంటే వాళ్ళ బంధువులు ఎవరు లేరు, ఆమెని అనాథలు ఎక్కడో ఆమె పెంచుకుంటా ఉన్నారు. లక్కీగా ఆ పెంచుకునే వాళ్ళ దగ్గరలోనే మినిమం వరుసగా అతను ఆర్గన్ సూట్ అయింది, ఆయన లివర్ సూట్ అయిపోయింది. ఇమీడియట్గా ఆపరేషన్ చేశాము. వాళ్ళ దగ్గర నుంచి ₹1 ఖర్చు కాలేదు, కంప్లీట్ ఫ్రీ చేశాము. కంప్లీట్ ఫ్రీ చేసి ఒక 2 years పోస్ట్ ఆపరేటివ్లో కూడా మా చైర్మన్ గారి ట్రస్ట్ నుంచి నేను బేర్ చేస్తానని చెప్తే 2 years కంప్లీట్ పాప రికవర్ అయిపోయి, ఇలాంటివి చాలా అంటే చెప్పుకోవడానికి చాలా చేసాం. ఇంత స్పెషాలిటీస్లో కూడా ఏంటంటే ఇక్కడ ఆ ట్రాన్స్పరెన్సీ నేను ఎందుకన్నానంటే పేషెంట్ ఇంట్రెస్ట్ ఫస్ట్ చూస్తారు ఇక్కడ. ముఖ్యంగా మా చెన్నైలో మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే అది ట్రామా ఎక్కువ వస్తుంటే అది హాస్పిటల్ కొంచెం ఈసీఆర్ ఓఎంఆర్ అని చెప్పేసి దాని దగ్గరలో ఉంటుంది. వీకెండ్స్లో విపరీతమైన ట్రామా వస్తుంది, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. ఎస్పెషల్లీ ఈ యంగ్ పాపులేషన్ 2-wheeler డ్రైవ్, హెల్మెట్స్ లేకుండా వస్తున్నారు. వాళ్ళకి ఆ అంబులెన్స్ వాళ్ళు ఎమర్జెన్సీలు తీసుకొచ్చినప్పుడు ఎవరు ఉండరు. మనం ఆ బ్రెయిన్ సర్జరీ చేయకపోతే ఇట్ కెన్ టేక్ అవే ద లైఫ్. 100లో వాళ్ళకి ఇమీడియట్గా సర్జరీ చేయటం. యంగ్స్టర్స్, కొంతమంది బ్రెడ్ విన్నర్ ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, అప్పుడే చాలా కేసెస్ ఉన్నాయి. అలా జరిగినప్పుడు మన కేసెస్ తీసుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి మనం స్లిప్ తీసుకొని అప్పుడు మనం తర్వాత చేయాలి. ఫస్ట్ లైఫ్ సేవింగ్ ఇంపార్టెంట్, తర్వాత మిగతా ఫార్మాలిటీస్ అన్ని ఎమ్మెల్సీ. జనరల్గా అయితే నార్మల్ హాస్పిటల్స్ లాగానే అడుగుతారు, ముందు ఇక్కడ వెళ్ళండి. ఫస్ట్ అక్కడ ఏంటంటే స్ట్రైట్ అవే ఫస్ట్ ఎయిడ్ ఇస్తారు. తర్వాత సైమిల్టేనియస్గా ఆపరేషన్ సైడ్ నుంచి వాళ్ళు పేషెంట్ కౌన్సిల్ చేయడం, ఎవరు లేకపోతే వాళ్ళ అదే ట్రై టు ఫైండ్ అవుట్ దే రిలేషన్స్ కాంటాక్ట్స్ చేసుకోవటం అయినా ఉంటుంది. ఫస్ట్ పేషెంట్స్ లైఫ్ అవి 100లో చేసాము. డైరెక్ట్గా సిటీ స్కాన్ చేసేసి బ్రెయిన్ స్టేటస్ చూసుకుని సర్జరీ ఇమీడియట్గా అవసరం అయితే ₹1 కూడా పెట్టించుకోకుండా 100లో ప్రాణాలు కాపాడాను. అది ఐ ఫీల్ రియల్లీ ప్రౌడ్ ఫర్ దట్. తర్వాత కొన్ని సందర్భాల్లో మాకేమైందంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అంత ఉండేది కాదు. ఓన్లీ మందులు ఖర్చు ఎంత అయిందో అంత ఖర్చు చేయించుకోవాడు. సో స్టిల్ వెరీ వెరీ హ్యాపీ. సో ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఈ గ్లోబల్ గ్రూప్లో అందువల్ల నేను చెప్పగలిగాను. ఇక్కడ పేషెంట్స్కి మనం అందరూ ప్రతి డాక్టర్ ప్రతి ఎంప్లాయీ కూడా పేషెంట్ సెంట్రిక్ ఉంటుంది. పేషెంట్ మనం ఏ విధంగా సహాయం చేయొచ్చు, అవుట్ ఆఫ్ ద వే ఆర్గనైజేషన్ కల్చర్ అనేది ఆ విధంగా డెవలప్ చేయాలి. సో అందువల్ల జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఎంతవరకు పేషెంట్స్కి సహాయం చేద్దామంటే మేనేజ్మెంట్ కూడా అంత సపోర్ట్ చేస్తారు. లేకపోతే ఈ చారిటబుల్ ఆర్గనైజేషన్ చేసే కార్యక్రమాలు, ఈ అవగాహన తీసుకురావడం అనేది సింపుల్గా మీరు నన్ను అడగచ్చు, ఎందుకు సార్ మీరు ఒక మంచి ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే జనాలు వస్తారు అని చెప్పేసి వస్తారు. ఇప్పుడు ఇది ఇట్లా మనం వెళ్ళేసి జనాల దగ్గరికి వెళ్ళేసి ఇలాంటి సక్సెస్ఫుల్ ఏదైతే మనకి టెస్టిమోనియల్స్ ఉన్నో వాళ్ళని ప్రజెంట్ చేయడం, ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళ ద్వారా చెప్పిస్తే ఇంకా బలంగా మారుమూల ప్రాంతాలు కూడా తీసుకెళ్ళచ్చు అని చెప్పేసి అదొకటి మేము చాలా ప్రగాఢంగా నమ్మి అదే పద్ధతి ఫాలో అవుతాము. సో వేలలో చేస్తుంటాం ఇలాంటి కార్యక్రమాలు లాస్ట్ 20 yearsలో. అయితే ఒక లివర్ అనే కాకుండా మిగతా గుండె జబ్బుల పైన విపరీతమైనటువంటి అపోహలు ఉన్నాయి, అవగాహనలో ఉంది. కిడ్నీ సమస్యల పైన కూడా అదే సమస్య, అదే స్టేటస్. ఇంకొక టెస్ట్ చేసి ఇది చేసి వాళ్ళని రాంగ్ వేలో ట్రాక్లో వెళ్ళిపోయి వాళ్ళ ఆరోగ్యశ్రీ అంటే అదొక బిల్లులు పెట్టుకొని రకరకాలుగా ఉంటాయి. రకరకాలు మేము బయటకు వెళ్ళి ఏదైతే ప్రామిస్ చేస్తామో లోపల ఆ ప్రామిస్ మనం ఫుల్ఫిల్ చేయాలి. డాక్టర్స్ ప్రతి వారం వచ్చిపోతుంటారు, షుగర్ స్పెషలిస్టులు. వాళ్ళు వచ్చి చూసేసి పేషెంట్స్ని బట్టి వాళ్ళకి ఇంత ఖర్చు అవుతుందని చెప్తారు. మన ఖర్చు కొన్ని హాస్పిటల్ ఎటువంటి ఫిక్స్డ్ ఉంటుంది, ఈ ఆపరేషన్కి ఎంత అవుతుందని ఫిక్స్డ్ ఉంటుంది. ఇప్పుడు అందరూ అది బేర్ చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ కూడా కొన్ని అప్లై చేయలేము. సో అందుకని చెప్పేసి డాక్టర్స్ కూడా ఆ ఫ్రీడమ్ ఉంది ఇక్కడ. పేషెంట్ రియల్గా ఎఫోర్డబుల్ కాదు పూర్ పేషెంట్ అంటే, సో డాక్టర్స్ కూడా డిసిషన్ తీసుకుంటారు ఈ పేషెంట్ ఎంత చేస్తే బాగుంటుందని చెప్పేసి మేనేజ్మెంట్కి రిప్రజెంట్ చేసిన సందర్భాలు ఆల్మోస్ట్ ఎవ్రీడే అవుతుంటాయి. సో మేనేజ్మెంట్ నెవర్ సెడ్ నో, లెట్స్ గో అండ్ పేషెంట్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆ కల్చరు గ్లోబల్ హాస్పిటల్లో మొదటి నుంచి ఉంది. సో మాకు ఎందుకంటే పనిచేసే ఎవరికైనా కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా విపరీతంగా ఉంటుంది. కార్పొరేట్స్లో కూడా ఎస్పెషల్లీ ఐటీ అటు సైడ్ గూగుల్ చెక్ చేస్తారు.
సో దాని మీద మెడికేషన్స్ తీసుకుని దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఇంకా ఘోరం ఉంటుంది. ఈ హంగులు ఇవన్నీ చూసి కూడా రారు సార్ చాలా మంది జనరల్గా కొంత నార్మల్గా మిడిల్గా సో వాళ్ళు ఏంటంటే హెడేక్ అని అనగానే హెడేక్ గూగుల్ చేయగానే వచ్చేస్తుంది. సో టాబ్లెట్ వేసుకుంటారు. హెడేక్ కుడ్ బి బ్రెయిన్ ట్యూమర్, ఇట్ కెన్ ఈవెన్ టేక్ ఏ విత్ లైఫ్. సో ఆ అవగాహన అనేది లేదు. జ్వరం అంటారు, సింపుల్ జ్వరం డోలో వేసుకుంటే సరిపోదు. జ్వరంతో ప్రాణాలు పోయిన సందర్భాలు వేలలో ఉన్నాయి. అవగాహన తీసుకోవడం అంటే జ్వరం ఒక ఉదాహరణ. మనం జ్వరం అనుకుంటే జ్వరం అనేది ఇన్ఫెక్షన్, బాడీలో ఎక్కడో ఆ ఇన్ఫెక్షన్ మనకి బయటికి తెలుస్తుంది. జ్వరం డోలో వేసుకుంటే తగ్గచ్చు, 2 రోజులు మళ్ళీ రావచ్చు, మళ్ళీ వస్తుంటుంది. డోలో వేసుకోవటం వల్ల సో లోపల ఏదో ఆర్గన్ ఆల్రెడీ సమ్ ప్రాబ్లం ఉందని ఆ అవగాహన రావాలి జనాలు, ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ వాళ్ళు. అట్లా రాదు, స్పాంటేనియస్గా ఏదో ఇమీడియట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చుకోవటం, సబ్సైడ్ అవుతుంది, హ్యాపీ అవటం, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తుంది. ఇలాంటి వాటిపైన అసలు ఇప్పుడు కూడా చాలా వరకు రావాలి అవగాహన. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ కేర్ బాగా కాస్ట్లీ అని చెప్పేసి అది ఒక అపోహ. మనం ఇప్పుడు క్యాంప్స్ని అరేంజ్ చేసి క్యాంప్స్ ప్రకారంగా కొంతమంది జూనియర్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళకి ఇది అని చెప్పి మనం దాని ట్రీట్మెంట్ తర్వాత వివరాలన్నీ కూడా అక్కడ మనం చెప్పడానికి ఈజీగా అయిపోతుంది జనాలు. మేము హైదరాబాద్ ఉన్నప్పుడు ప్రజల వద్దకు వైద్యులు అని చెప్పేసి ఆంధ్ర అప్పుడు కంబైన్డ్ స్టేట్ ఉండే 23 మన డిస్ట్రిక్ట్స్ తిరిగాం. ఏంటంటే ప్రజల వద్దకు వైద్యులు అనే కాన్సెప్ట్ తోటి 23 జిల్లాలు తిరిగామండి. కాన్సెప్ట్ ఇదే. ఈ వ్యాధులపైన అవగాహన తీసుకురావడం, వాళ్ళని మనం చైతన్యం చేయగలిగినట్లయితే చాలా వరకు వ్యాధులు మనం రాకుండా అరికట్టచ్చు, వచ్చినా కూడా వాటి యొక్క తీవ్రతను కూడా మనం అరికట్టచ్చు. సో దట్ వాజ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆ టైంలో. 23 జిల్లాలు అంత చేస్తే కూడా సడన్ డెత్లు అయిపోతున్నాయి, సడన్ గా మనకి తెలియట్లేదు, చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం. కరెక్ట్. పూర్తిగా మనం అనేది దేన్ని మనం ఎరాడికేట్ చేయలేము. అది వాళ్ళలో ఉండాలి. వాళ్ళలో ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో జరిగిపోతుంది. పూర్తిగా అవాయిడ్ చేయడానికి యూఆర్ నాట్ గాడ్స్, యూఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్స్. సో మానవారికి మన శక్తి కొలది మనం చేయగలుగుతున్నాం. సాటిస్ఫాక్షన్ ఏంటంటే మనం కొన్ని వేల ప్రాణాలని కాపాడగలుగుతున్నాం. కొన్ని లక్షల మందికి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ని, ఒకటి ప్రాణాలు కాపాడటం ఆబ్వియస్లీ ఇది భగవంతుడు మనకి ఇచ్చిన క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇప్పుడు 20 సంవత్సరాలు అతనికి న్యూరో యాక్సిడెంట్ అయింది, న్యూరో ఎమర్జెన్సీ సర్జరీ చేశాం. అతను మళ్ళీ ఆ సాధారణ జీవితాన్ని మనం అతను ప్రసాదించగలిగితే సో హీ హాస్ గాట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫర్ 50-60 years. అతని ఫ్యామిలీ నార్మల్గా వచ్చిన పీపుల్ ఉంటారు, మనీ లేని వాళ్ళు ఉన్నారన్నారు, అందరిని ద్రాక్ష పడినని మీరే ఉన్నారు, ఇట్లా హై లెవెల్లో వచ్చిన ఫీడ్బ్యాక్స్ ఎలా ఉంటాయి సార్ అక్కడ? మన దగ్గరికి వచ్చిన పేషెంట్స్ మన దగ్గర హాస్పిటల్లో తీసుకున్నట్లయితే QR కోడ్ లాగా లేకపోతే ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఉంటుంది ప్రతి పేషెంట్. వాళ్ళు వాలంటరీలీ వాళ్ళు నాకు దిస్ ఈజ్ వాట్ మై ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. సో ఆన్లైన్ ప్లస్ దే కెన్ ఆల్సో గివ్ రిటర్న్ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఇప్పుడంతా ఈ డిజిటల్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఆన్లైన్లో నీకు త్రూ మొబైల్ ద్వారా కానీ లేదంటే వాళ్ళు మా దగ్గర ట్యాబ్స్ అవైలబుల్ ఉంటాయి. సో దే కెన్ యూజ్ దోస్ టెక్నాలజీ. వాళ్ళు ఒక ఫీడ్బ్యాక్ ఇస్తారు ఇండివిజువల్. ప్రతి పేషెంట్కి కంపల్సరీ తీసుకుంటాం. కొన్ని కన్స్ట్రక్టివ్ రికమెండేషన్స్ ఉంటాయి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బై అండ్ లార్జ్ చాలా ఫెయిర్గా చెప్తారు. దాన్ని మేము టెక్నాలజీ ప్రకారం ప్రమోటింగ్ స్కోర్ అని చెప్పేసి. సో దాంట్లో వేర్ ఆల్వేస్ ఇన్ 75-80 మధ్య. ఇప్పుడు గ్లోబల్ హాస్పిటల్ తీసుకున్నట్టయితే మా హైదరాబాద్లో 2 బ్రాంచెస్, చెన్నై, బెంగళూరు 2 బ్రాంచెస్. మెయిన్ బ్రాంచ్ చెన్నై. మెయిన్ బ్రాంచ్ చెన్నై. యాక్చువల్గా స్టార్ట్ చేసిన హైదరాబాద్లో. చెన్నై మ్యాసివ్. ఇక్కడ మల్టీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన కంట్రీలో దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ మల్టీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఆర్ హ్యాపెనింగ్. సో అందువల్ల మ్యాసివ్ హాస్పిటల్ అని చెప్పొచ్చు. ముంబై ఉంది అండ్ బెంగళూరు 2 హాస్పిటల్స్ ఉన్నాయి. ఎస్టాబ్లిష్ చేయడానికి సిద్ధంగా ఆల్రెడీ ఉన్నాయి. మొత్తం కంప్లీట్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆపరేషన్. సో అన్ని ప్లేసెస్లో ఈ లివరు, కిడ్నీ, బోన్ మ్యారో అవుతున్నాయి. బట్ చెన్నైలో ఏంటంటే హార్ట్, లంగ్, లివర్, కిడ్నీ అంటే వాట్ ఎవర్ ది మల్టీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఏవైతే అనుకుంటా అన్నీ జరిగే మా గ్రూప్లో జరిగే ప్లేస్ అంటే చెన్నై. సో మిగతా ప్లేసెస్లో కూడా ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. మిగతా ఆర్గాన్స్ లైక్ హార్ట్, లంగ్ అని లాంగ్ వే టు గో. చెన్నై ఈజ్ ప్రెటీ మెచ్యూర్డ్ ప్లేస్ అన్నమాట. సో నా సలహా ఏంటంటే ముఖ్యంగా ఏ వ్యాధి వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు.
చెన్నై కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఆంధ్రా నుంచి వచ్చేవాళ్ళు లాంగ్వేజ్ పరంగా ఒక విధమైనటువంటి అపోహ ఉంటుంది. మా దగ్గర దాదాపు 170 మంది తెలుగు మాట్లాడేవాళ్ళు. తెలుగు ప్రతిదీ కూడా చాలా నిదానంగా మా ప్రేక్షకులకు అర్థమయ్యేలాగా చెప్పారు మేము అనుకుంటున్నాం. మాకు కూడా తెలియని కొన్ని మేము తెలుసుకున్నట్టు అనిపించింది మాకు. అది గ్లోబల్ హాస్పిటల్ అంటే అమ్మో బాబాయ్ ఇంత ఛార్జెస్ అవుతాయి ఇంత అవుతాయి అన్న అపోహల్లో నుంచి బయటికి రావాలని మేము కోరుకుంటున్నాం. ఒకప్పుడు డాక్టర్ అంటే దేవుడు అనేవాళ్ళు. సో అది మేము నిజంగా ఈరోజు మీరు చెప్పడంతో మాకు అది అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఆల్వేస్ థ్యాంక్ యూ. మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ వి భాస్కర్ రెడ్డి గారి సక్సెస్ స్టోరీని ఇప్పుడు చూసాం. మరి ఒక జగతి సక్సెస్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గీతా గ్లాస్ హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రికల్స్ మా వద్ద గ్రీన్ ట్రీ, కైట్, బీచ్వుడ్ కంపెనీల ప్లైవుడ్, హార్డ్వేర్, లామినేట్స్ అండ్ గ్లాస్, రెడీమేడ్ డోర్స్, అన్ని రకాల ఇంటీరియర్ ఫిట్టింగ్స్, షో లైట్స్, కిచెన్ బాస్కెట్స్, వుడ్ బీడింగ్స్. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే.